చల్ నేను గా పార్టీకి ఓటేస్తే మా ఎమ్మెల్యే అంది గీ పార్టీలకు పోయిండు. ఆ పార్టీ సర్పంచ్కి నాకు వడదనే ఓటేకపోతి మళ్ళా నా ఓటు కొంటపోయి వాళ్ళకి ఇస్తే ఎట్లా అని కొందరు ఉత్తమ ఓటర్లు ఫీల్ అవుతుంటారు. కానీ ఏలుకు ఇంకు పడ్డదంటే అది నీది కాదన్నట్టే. పేరుకు 5 ఏండ్ల పవర్, కానీ ఆ 5 ఏండ్లల్లా నీ ఓటు ఏ పార్టీలు ఉంటుందో నీకే కాదు, నీ ఓటు వేయించుకున్న ఎమ్మెల్యే గారికి సుత తెలియదట. రాజకీయం అంటేనే అట్లుంటది. మళ్ళా ఇంతకు గా కేసు ఏమైందో చూద్దాం పాండ్రి. జంపైన ఎమ్మెల్యేలు జరంతా నిమ్మలవాడే ముచ్చటేందంటే సింగిల్ జడ్జి తీర్పును కొట్టేసింది హైకోర్టు. 4 వారాలలో కాగితాలు స్పీకర్ గారి ముంగట పెట్టాలి, ఎమ్మటి ఆయన ఏదో ఒకటి తేల్చాలని అప్పట్లో ఆర్డర్ వచ్చి ఉండే. దీని మీద అసెంబ్లీ పెద్ద ఆఫీసర్ మళ్ళా కోర్టుకు పోతే అంత స్పీకర్ చేతుల్లోనే ఉంటది, యాక్షన్ తీసుకోవాల్సిందే ఆయన. మేము టైం పెట్టలేమని ఇవాళ తీర్పు వచ్చింది అన్నట్టు. కాకుంటే పదవి కాలం 5 ఏళ్లు కాబట్టి స్పీకర్ చెప్పున నిర్ణయం తీసుకుంటే మంచిది అనుకొచ్చింది కోర్టు. ఫస్ట్ లో పార్టీ మారిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సారు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సార్ మీద బీఆర్ఎస్ కేసేసింది. కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లకు ఎట్లా పోతారు, వాళ్ళని పదవిలోకి తీసేయాలని. పార్లమెంట్ ఎలక్షన్లకు ముందుకెళ్లి విచారణ నడుస్తుంటే అటెంక ఇంకో 7 కండువాలు మారిస్తే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు అయ్యాన్రు. ఒక 6 ఎమ్మెల్సీలు కూడా ఇటుకెళ్ళి అటు పోయాన్రు. లేలే ఇలా మాజీలను చేస్తానికి అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా పోతాము అంటున్నారు కారు లీడర్లు. గమ్మచ్చేందంటే 10 ఏళ్లు పవర్లు ఉండి 45 మంది ఎమ్మెల్యేలను 2 ఎంపీలను ప్రతిపక్షంలోకి వెళ్ళి గుంజిన బీఆర్ఎస్ ఇప్పుడు జంపింగ్ల మీద జగడం ఎత్తుకుంటే అప్పట్లో నిలదీసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మా గవర్నమెంట్ ను వడగొడతాం అంటేనే తీసుకుంటున్నాము అనబట్టే. రాజకీయాలంటే గిట్లుంటాయి, చట్టాలు గట్లుంటాయి. ఆల్రెడీ ఏడాది కావచ్చే పదవులు ఉండేది ఇంకో 4 ఏండ్లే. చూడాలి మరి కండువాలు మార్చే సినిమాల క్లైమాక్స్ ఎట్లుంటదో. రోజు కేటీఆర్ చుట్టూ తిరిగే 2-3 ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్లో ఉన్నారు.